నిన్న నైట్ ఏమైందంటే మా కాక వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఫిట్ చేయాలని చెప్పిండు. సరే నువ్వే తీసుకురా బేటా, ఏదైతే తీసుకురా మంచిదని చెప్పిండు ఐస్ పెడిది. నేనైతే ఫస్ట్ పోగానే షాప్లోకి క్రాంప్టన్ తీసుకుందాం అన్న. 1500 1600 చెప్పిండు. కాకపోతే వాడు షాపుడు ఏం చెప్పిండంటే క్రాంప్టన్ కన్నా యాంకర్లో హై స్పీడ్ ఉందన్న, మంచి ప్రైజే ఉంటుంది, స్పీడ్ కూడా బాగా తిరుగుతుంది అని చెప్పిండు. సో సరే అని ఆ ఫ్యాన్ తీసుకుపోయి అన్నీ ఫిట్ చేసి ఒక అర్ధగంట సేపు మంచిగా తిరిగింది. తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, చూడండి ఒకసారి. అలా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పేసి మళ్ళీ షాపుకి పోయినా. మళ్ళీ ఒకటి తీసుకుపోయినా. మళ్ళీ ఒక ఫ్యాన్ తీసుకపోతే ఆ ఫ్యాన్ కూడా సేమ్ అట్లనే అయింది. ఇక వానికి కూడా కోపం వచ్చి వాని దగ్గర ఉంటుంది కదా, సాకెట్లో పెట్టి అయితే చెక్ చేసిండు. వాని దగ్గర అయితే బాగా తిరుగుతుంది, మీ ఇంట్లోనే ప్రాబ్లం ఉంది అది ఇది అన్నాడు. అమ్మ ఏందబ్బా ఇట్లా అయింది అమ్మ, 5 నిమిషాల పనికి గంట సేపు అయితే టైం బొక్క, అన్ని బొక్క. ఇక పోయి మళ్ళీ స్విచ్ బోర్డ్ ఇప్పి రెగ్యులేటర్ ఉంది కదా, రెగ్యులేటర్ తీసి డైరెక్ట్ పెట్టి చూసిన. అప్పుడైతే ఫ్యాన్ తిరిగింది. అంతా ప్రాబ్లం వచ్చేసి రెగ్యులేటర్ దగ్గర ఉంది. నేను అది చూసుకోక మొత్తం షాపుల చుట్టూ తిరిగిన గంటన్నర. మొత్తం టైం అంతా బుక్ అయిపోయింది. ఏం చేస్తాము, కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరిగాయి. ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అందుకని ఇది కూడా ఒక చిన్న అనుభవం అనుకొని మళ్ళీ ఫ్యాన్ ఫిట్ చేసి పెట్టేసిన. నాకైతే నిన్న ఈ అనుభవం అయితే ఎదురైంది. సో మీరు కూడా ఎప్పుడైనా కొత్త ఫ్యాన్లు ఫిట్ చేసేటప్పుడు రెగ్యులేటర్లు మంచిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని అయితే ఫ్యాన్లు ఫిట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.